సుబ్బూస్ ఫుడ్ ఛానల్కి స్వాగతం. మీకు మా ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్ కావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని తర్వాత ఉండే బెల్ సింబల్ క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అండు కొర్రలతో దద్దోజనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా మా ఆడియన్స్కు ఒక చిన్న విన్నపం. మేము మా ఛానల్లో ఉండే వంటల వీడియోస్ అన్నిటినీ వివిధ రకాలైన ప్లేలిస్టుల కింద క్రియేట్ చేసాం. అంటే ఆ వంటల అన్నిటినీ వివిధ రకాలైన కేటగిరీస్ కింద డివైడ్ చేసి వాటిని ప్లేలిస్టుల కింద క్రియేట్ చేసాం. మీరు మా ఛానల్లో ఆ ప్లేలిస్టులు అన్నిటినీ చూడవచ్చు. అంటే మీరు మా ఛానల్కి రావడానికి youtube.com/subboosfood అని టైప్ చేస్తే ఇక్కడ మీకు ప్లేలిస్ట్స్ అనే లింక్ కనిపిస్తుంది. ఈ లింక్ని క్లిక్ చేస్తే మేము క్రియేట్ చేసిన వివిధ రకాలైన కేటగిరీస్ మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఉదాహరణకు మేము తయారు చేసిన అన్ని రకాల సిరిధాన్యాల అన్నాలని ఈ మిల్లెట్స్ రైస్ ఇన్ తెలుగు అనే కేటగిరీ కింద డివైడ్ చేసి దీన్ని ఒక ప్లేలిస్ట్ కింద క్రియేట్ చేసాం. అలాగే సిరిధాన్యాలతో తయారు చేసిన స్వీట్స్ అన్నిటినీ కూడా మిల్లెట్స్ స్వీట్స్ రెసిపీస్ ఇన్ తెలుగు అని క్రియేట్ చేసాం. అలాగే అన్ని రకాలైన వంటలకు వివిధ రకాలైన ప్లేలిస్టులు క్రియేట్ చేసి పెట్టాం. అలాగే మేము ప్రతి వీడియోలోనూ పైన ఈ ప్లేలిస్టులకు సంబంధించిన కొన్ని లింకులు ఇస్తున్నాం. ఇక్కడ మీకు ఐ అనే ఒక సింబల్ కనిపిస్తుంది. ఈ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మీరు మేము ఇచ్చిన ప్లేలిస్టులు అన్నిటినీ చూడవచ్చు. అలాగే ప్రతి వీడియో ఎండింగ్లో కూడా మేము కొన్ని ప్లేలిస్టుల యొక్క లింకులు ఇచ్చాము. మీరు ఈ లింక్స్ని క్లిక్ చేయడం ద్వారా ఆ పర్టిక్యులర్ ప్లేలిస్ట్లో ఉండే వీడియోలను చూడవచ్చు. ఇక మనం మన వీడియోలోకి వచ్చేద్దాం. ఈ వీడియోలో మనం అండుకొర్రలతో దద్దోజనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు అండుకొర్రలను తీసుకొని అందులో కొంచెం నీళ్లను పోసుకొని 1-2 సార్లు బాగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న అండుకొర్రలలో 1-3 కప్పులు నీళ్లు పోసుకొని ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం దద్దోజనంలో పోపుకు కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం. కొంచెం శనగపప్పు, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొన్ని ఎండుమిరపకాయలు, కొంచెం జీడిపప్పు, కొంచెం కరివేపాకు, అలాగే కొద్దిగా నూనె. ఇప్పుడు ముందుగా మనం దద్దోజనంలోకి పోపును రెడీ చేసుకోవాలి. అందుకు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో 1 స్పూన్ శనగపప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం జీడిపప్పు, కొన్ని ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకుని పోపు పెట్టుకోవాలి. ఈ పోపు బాగా వేగిన తర్వాత దీన్ని నూనె లేకుండా వేరొక గిన్నెలోకి తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అండుకొర్రలతో అన్నం రెడీ చేసుకోవాలి. ఇవి మనం 6 గంటల పాటు నానబెట్టుకున్న అండుకొర్రలు. ఇలా నానబెట్టుకున్న అండుకొర్రలను మనం ఏదైతే నీటితో నానబెట్టుకున్నామో అదే నీటితో స్టవ్ మీద పెట్టుకుని బాగా ఉడకబెట్టుకోవాలి. కొర్రలు అలాగే అండుకొర్రలు ఉడకటానికి కొంచెం టైం పడతాయి. కాబట్టి మీరు కావాలంటే మధ్యలో ఇంకొంచెం నీళ్లు యాడ్ చేసుకోవచ్చు. ఈ అండుకొర్రలు ఉడుకుతున్నప్పుడు మధ్యలో మనం కొన్ని అల్లం ముక్కలు, కొన్ని పచ్చిమిరపకాయలు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. అండుకొర్రలు బాగా మెత్తగా ఉడికిన తర్వాత వీటిని పక్కకు తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ అండుకొర్రలను ఒక గిన్నెలోకి తీసుకుని దాన్ని చల్లారబెట్టుకోవాలి. ఈ అండుకొర్రలు బాగా చల్లారిన తర్వాత వీటిని బాగా మెత్తగా గరిటెతో ఒత్తుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పాలను వేడి చేసుకొని
ఆ పాలను యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకున్న పోపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు అండు కొర్రల దద్దోజనం రెడీ. దీన్ని మనం ఒక బౌల్లో వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా అండు కొర్రలతో దద్దోజనం ఎలా తయారు చేసుకోవాలో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే గంట సింబల్ను నొక్కండి. తద్వారా మేము ఫ్యూచర్లో చేయబోయే కుకింగ్ వీడియోస్ అన్ని పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫై అవుతాయి.